దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? క్రిస్మస్ సంతోషము, ఆనందము, క్రిస్మస్ దినాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలు చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా? దేవాది దేవుడు మన కొరకు దిగి వచ్చిన దినము, మనకు శాంతి, సమాధానం, నెమ్మదించిన సంతోషకరమైన దినాల్లో ఏ వాక్కు నుంచి దేవుడు లేపుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి లూకా శుభవార్త 1వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని వినబడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భం ఏంటంటే ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చి దేవాతి దేవుడు నా గర్భంలో నుంచి ఆయన లోకరక్షకుడుగా బయటకు రాబోతున్నాడు అనేటువంటి వార్త ఎప్పుడైతే ఎలిజబెత్కి మరియ తెలియజేస్తుందో, ఎలిజబెత్ గర్భంలో ఉన్న ఆ శిశువు ఆ వాక్కుతోనే గంతులు వేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ వార్త వింటదో ఇక పరిశుద్ధాత్మతో నిండుకునేదాయి, నీవు ఆశీర్వదించబడతావు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. ప్రభు తల్లి నా యొద్దకు రావడం ఇది నాకు ఎలా ప్రాప్తించును. ఈ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు గంతులు వేసును అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకు రాగానే ఈ అద్భుతమైన ప్రవచనాలు బయటకు వస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఎవరి మీదకు వస్తుందో వారిలో బలమైన శుభవచనాలు, ఆనందకరమైన సంతోషకరమైన సంతోషం బయటకు వస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీద ఉండాలని ఆశపడతాడో, పరిశుద్ధత మనలో లేకపోతే పరిశుద్ధాత్మ కూడా మన నుంచి దూరం అయిపోతుంది. ఇక్కడ ఎలిజబెత్ సకల ఆజ్ఞల యందు, నియమముల యందు, కట్టడల యందు అనుసరించి నడుచుకునే వ్యక్తిగా మనకు ఆ మొదటి అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్రియ కానీ ఎలిజబెత్ కానీ దేవుని ఆజ్ఞల యందు, సకల విధుల యందు వారు నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చి వారు ప్రవచిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటుందో మిమ్మల్ని ప్రేమతో ప్రవచిస్తూ మీకు దీవెన వచనాలు ప్రకటిస్తూ మరి ఆశీర్వాదకారకంగా ముందుకు కొనసాగిస్తారు. అదే యేసు పుడుతున్నాడనే వార్త హేరోదుకు తెలిసినప్పుడు హేరోదు అక్కడ ఉన్న జనులంతా కలవరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరిలో ద్వేషం ఉంటుందో, ఎవరిలో అసూయ ఉంటుందో, ఎవరిలో స్వార్థం ఉంటుందో వారిలో కలవరం ఉంటుంది, వారిలో భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించే వారి దగ్గరికి, మిమ్మల్ని ఎప్పుడు ఆదరించి ప్రోత్సహించి ధైర్యపరిచే వారి దగ్గర మీరు ఉండడం మంచిది. వారి మీద పరిశుద్ధాత్మ ఉండి మీతోనే మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ప్రతి ఉదయకాలం వాగ్దానం చూడడం, పరిశుద్ధాత్మతో నిండుకునే వాక్కులు స్వీకరించడం, ఆ వచనాలను బట్టి సంతోషించడం, జీవిత విధానంలో ముందుకు కొనసాగడం గొప్ప ధన్యత. ఎందుకంటే ఇక్కడ మరియ ఉన్న పరిస్థితిని బట్టి అందరూ తప్పుపడుతున్నారు. దైవ పరమార్థం తెలియక అందరూ దూషిస్తున్నారు. ఆమెను బ్లేమ్ చేస్తున్న సమయంలో ఎలిజబెత్ మాత్రం తనను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ, తనను ఆదరిస్తూ, తనని ధైర్యపరుస్తూ, తనని ఇంకా ప్రోత్సహిస్తూ, తనని ఇంకా దేవుని కార్యానికై సిద్ధపరుస్తూ ఉంది. దేవుని బిడ్డారా, అందుకనే ఎక్కడ మిమ్మల్ని ప్రోత్సహిస్తారో, ఎక్కడ మిమ్మల్ని ప్రేమిస్తారో, ఎక్కడ మిమ్మల్ని ఆదరిస్తారో ఆ పరిశుద్ధాత్మ కాపుదల్లో మీరు ఉండడానికి ఇష్టపడండి. ప్రతిదినం ఆ బోధలో నడవడానికి ముందుకు కొనసాగుదాం. అలా కాకుండా కలవరం, స్వార్థం, అసూయ ఇలాంటివి ఏది ఉన్నా దానికి దూరం అయిపోదాం. ఆత్మీకంగా బలపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా తండ్రి. ఎంతమంది వాగ్దానం స్వీకరిస్తూ ఉన్నారో వారి అక్కర్ల అవసరతలన్నీ తీర్చండి. వారు ఎప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ కాపుదల్లో, పరిశుద్ధాత్మ నీ యొక్క రెక్కల నీడలో ఉంటున్నట్లుగా, వర్ధిల్లినట్లుగా మీరే సహాయం చేసి ముందుకు కొనసాగించయ్యా. ఈ దినము ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ స్టేషన్ ఉన్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. వారు బ్రతుకు దినములు అధికంలో ఉన్నట్లుగా మీరే సహాయం చేస్తూ ముందుకు కొనసాగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ క్రిస్మస్ సంతోషాన్ని పంచిపెట్టండి.
క్రిస్మస్ ఆనందాన్ని అనేకులకి ఇస్తూ దైవికంగా ఈ క్రిస్మస్ దినాలను ముందుకు కొనసాగుదాం. ఉదయకాల ఆరాధన జరుగుతున్నాయి 4:30 నుంచి 5:30 వరకు. మీరు అందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.